సినీ నటుడు మంచు మనోజ్ గాయపడ్డాడు. తన కాలికి గాయమవడంతో బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చాడు. ఆసుపత్రి వైద్యులు మనోజ్కి పరీక్షలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి మౌనిక్ కూడా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మీడియా వర్గాలు ఆసుపత్రికి చేరుకుని మనోజ్ని ప్రశ్నిస్తే ఇరువురు స్పందించలేదు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ మనోజ్ ఆసుపత్రికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆస్తుల విషయంలో మోహన్ బాబు ఆయన కొడుకు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఒకళ్ళ మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు రావడం, మనోజ్ గాయాలతో వచ్చి మరీ కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది. నేపథ్యంలో మోహన్ బాబు కుటుంబం స్పందించింది. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ ఆ వార్తలు రాసిన మీడియాకు సూచించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మనోజ్ కాలిగాయంతో ఆసుపత్రికి రావడంతో అటు ఇండస్ట్రియల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. మరోవైపు మోహన్ బాబు మంచు మనోజులు పరస్పరం ఒకరి మీద ఒకరు డైల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పడం ఇక్కడ కీలకం. స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని ఇరువురికి సూచించామని పోలీసులు చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ కథ కొత్త మలుపు తిరుగుతోంది. తండ్రి తనను కొట్టాడని చెప్పి మంచు మనోజు, తన కొడుకే తనను కొట్టాడని మోహన్ బాబు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటే ఫైనల్గా రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. సాధారణంగా ఇట్లాంటి వాటిట్లో మంచు కుటుంబం కొంచెం కసిగా స్పందిస్తుంటుంది ఎవరి మీదనైనా. కాబట్టి ఈ దఫా అట్లా కాకుండా అందుకనే ఎవరు కూడా డైరెక్ట్గా రాయట్లేదు. ఈ డైరెక్ట్ పాయింట్ ఏంటన్నటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.